హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌కి సంబంధించిన హాల్ టికెట్స్ ఎప్పుడొస్తాయని చెప్పేసి మనకి ట్విట్టర్‌లో ఒక స్టూడెంట్ అడిగితే పరిగే సుధీర్ సార్ అయితే మనకి 15థ్ ఫిబ్రవరి నుంచి వస్తాయన్నారు. సో యూజువల్లీ ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కైనా మనకి ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ముందే మనకి హాల్ టికెట్స్ అనేది వస్తాయి. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే హాల్ టికెట్ వచ్చిన తర్వాత దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోండి. అండ్ ఇంకా కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే మనకి కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఏంటంటే చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ తీసుకున్నామనుకోండి. అంటే అది హైదరాబాద్‌లో ఉంది. దాన్ని ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. దాంట్లో వేరియస్ బ్రాంచెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎంఆర్‌ఈసీ అని, ఎంఆర్ సెట్ అని, ఎంఆర్ ఐటీ, ఐఈటీ అలా ఉంటాయన్నమాట. సో, అలా మీ లైక్ మీరు ఉండే ఏరియాస్‌లో గూడా అలా పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్‌లో మనకు ఒకవేళ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటే, మీరు ప్రాపర్‌గా ఆ పర్టిక్యులర్ ఇన్‌స్టిట్యూషన్ యొక్క కోడ్ ఉంటది పక్కన. సో, దాన్ని రిఫర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత, మీకు దాంట్లో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉందో, మీరు ఎగ్జామ్ కన్నా ముందే ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసులే నేను సేమ్ డే వెళ్దాము అని అనుకునే దాని బదులు, మీరు ముందుగానే విజిట్ చేసుకుంటే మీకొక ధైర్యం అనేది వస్తుంది. దాని ప్రకారంగా మీ ఇంటి దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, మీరు ఎలా ట్రావెల్ చేస్తున్నారు, బైక్‌లో ట్రావెల్ చేస్తున్నారో, ఇంకెలా ట్రావెల్ చేస్తున్నారో, అండ్ ఆ హాల్ టికెట్‌లో మెన్షన్ చేసిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ గూడా ప్రాపర్‌గా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జామినేషన్స్ లైక్ సీజీఎల్ లాంటి ఎగ్జామినేషన్ తీసుకున్నామనుకోండి. వాళ్ళేంటంటే గోల్డ్ చైన్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్, స్టడ్స్, బెల్ట్ ఏమి గూడా అలౌ చేయరనమాట. సో, అలాగా ఒక్కొక్క ఎగ్జామినేషన్‌కి మనకి డిఫర్ అవుతూ ఉంటుంది గాబట్టి, మీకిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ మీరు ప్రాపర్‌గా జూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకురమ్మన్నారనుకోండి, ఒరిజినల్ తీసుకెళ్ళండి. లేదా ఇంకేదైనా ఐడీ కార్డ్ ఉంటే ఐడీ కార్డ్ కంపల్సరీ అడుగుతారు గాబట్టి, వాళ్ళక్కడ ఏం మెన్షన్ చేశారో అవన్నీ మీరు ప్రాపర్‌గా తీసుకెళ్ళండి. అండ్ ఎగ్జామ్ రోజు హడావుడిగా చేసి ఒక ఎగ్జామ్ సెంటర్ బదులు ఇంకొక దానికి వెళ్లి అటు ఇటు మాత్రం చేయకండి. బికాజ్ ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ లాగా 5 ఇయర్స్ తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఎగ్జామ్ అయితే ప్రాపర్‌గా రాయండి. రాసిన తర్వాత మీ యొక్క ఫీడ్‌బ్యాక్స్ అనేది మీరు మనకొకసారి పంపించండి ఎలా రాసారని జెప్పేసి. ఓకేనా? సో థాంక్ యూ ఎవ్రీవన్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.